ప్రభు యేసుక్రీస్తుపై ప్రతి ఒక్కరూ నమ్మకం కలిగి ఉండాలని బ్రదర్ అమరవరపు ఆనంద్ కుమార్ తెలిపారు. ఆ నమ్మకమే ప్రభు దీవెనలకు కారణం అవుతుందని అన్నారు. శనివారం స్థానిక టీఎన్జీఎస్ భవనంలో రెన్యూ వర్క్స్‌షిప్ యునైటెడ్ ఆధ్వర్యంలో బ్రదర్ అమరవరపు ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో దైవ సందేశ ప్రసంగంతో పాటు దేవుని వాక్యాలను చెల్లించారు. ఈ సందర్భంగా పాటలు, సంగీతాలతో యేసును స్తుతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవంపై నమ్మకం కలిగి ఉండాలని, ఆ నమ్మకమే యేసు ప్రభు దీవెనలకు కారణమవుతుందన్నారు. ప్రతి 2వ శనివారం ఇదే స్థానంలో దైవస్తుతి ఉంటుందని, ప్రభు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దాసరి సరిత, ప్రకాష్, ఆశయ్య, ఆశా, శ్వేత, దైవజనులు ప్రవీణ్ కుమార్, మోజెస్, యేసుదాసు, సమర్పణ్ కుమార్, పాల్, ఎలీషా, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ క్రీస్తు రాకడ కొరకు సంఘమును కొంతమంది దేవుని బిడ్డలను సిద్ధపరచట కొరకు రెన్యూల్ చేసి వారిని మళ్ళా ప్రభువులోకి నడిపించట కొరకు ఈ భారం కలిగి ఆశయ్ గారు, వారి కుమారుడు ఆనంద్ గారు, కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలామంది విశ్వాసులు వచ్చారు. ఇంకనూ అనేక మంది ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొని అనేకులను మండించడానికి, అనేకులను ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడానికి ఇండ్లలో ఉండడం కాదు, కానీ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొంటే ఆ దీవెనలు మీరు పొందుకుంటారు. అందుకొరకు ఈ ప్రయాస క్రీస్తునందు వ్యర్థం కాదని ఎరిగి అందరూ వచ్చి పాల్గొనాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నారు. ఈ నల్గొండ జిల్లాలో, నల్గొండ పట్టణంలో అనేక మంది యవ్వనస్తులు తప్పుదార పెట్టుతున్న ఈ దినాలలో, చెడు అలవాట్లకు లోనై నశించిపోతున్న ఈ దినాలలో వారిని ఒక మంచి మార్గంలోకి నడిపించాలని దేవుడు వారికి ఇచ్చిన భారమును బట్టి, దర్శనాన్ని బట్టి ప్రతి మాసము 2వ శనివారము అనేక మంది యవ్వనస్తులను వారి మంచి మార్గాల్లో నడవాలని, దేవుని యొక్క మంచి బోధలు వారికి చేసి వారిని మంచి పద్ధతిలో నడిపించడానికి ఒక మంచి ఉజ్జీవాన్ని నల్గొండ పట్టణంలో ఉన్న క్రైస్తవుల మధ్య తీసుకురావాలని, వారికి దేవుడిచ్చిన భారాన్ని వారు ఎంతో ఖర్చు చేసి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. ఈరోజు మేము సెకండ్ సాటర్డే రోజు ఒక మీటింగ్ అరేంజ్ చేశాము. దేవుని రాకడ గురించి మరియు ఆయన ప్రేమ, రక్షణ, శిలువపై మరణం గురించి అందరికీ తెలియజేయడం జరిగింది. మనం కూడా ఆయన ప్రేమను మన జీవితంలో అందరికీ ప్రదర్శిస్తూ ఆయన రక్షణ గురించి ప్రకటించాలని మేము తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మారు మనసు పొందండి, ప్రేమ కలిగి ఉండండి. ఇదే మా మీటింగ్ యొక్క ఉద్దేశము. అందరూ రక్షింపబడాలని ప్రార్థిద్దాం. నల్లగొండని దేవుడు దీవించును గాక, అధికారులని, పాస్టర్లని, ప్రతి ఒక్కరిని మన నల్లగొండ అభివృద్ధిలో వాడుకును గాక. మరి ఈరోజు నల్గొండ పట్టణంలో యూత్ కాన్ఫరెన్స్ లేకపోతే రెన్యూ మరి కాన్ఫరెన్స్ జరగడాన్ని బట్టి దేవుని మహిమ చెల్లిస్తున్నాను నేను. మరి ఈరోజు ఈ నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది జీవితాలకు మరి వెలుగును అనుగ్రహించడం కొరకు యేసుక్రీస్తు శిలువ, మరణ, పునరుత్థానాల గురించి మరి చక్కటి వర్తమానం అందించేటువంటి మా యవన దైవ సేవకులు ఆనంద్ కుమార్ బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుడు ఈ నల్గొండ పట్టణంలో వారికి ఇచ్చిన గొప్ప భారం, అనేక మంది మరి లోకంలో ఈ లోకాశలతో పాపంలో పడిపోయిన అనేక మందిని యేసు ప్రభు ప్రేమ వైపు త్రిప్పడానికి, ఆయన ప్రేమ చూపించడానికి వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఆస్వాదించునుగాక. మరి ప్రతి నెల 2వ శనివారం రోజున మరి బిడ్డలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో మరి అనేకులు పాల్గొని దైవజనులు పొందడానికి ప్రభువుని స్తుతిస్తూ మా దేవుడికి వందనాలు తెలియజేస్తూ